అంజరావు గారు, కర్గ్ ద్వీపం ఇరాన్ చమురుకు చాలా కీలకమైంది. కర్గ్ ద్వీపం. ఈ కర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది. మళ్ళీ ఒకసారి సరదాగానైనా దాడి చేస్తాము అని చెప్పి ట్రంప్ వెటకారంగా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఈ కర్గ్ ద్వీపం ఇంపార్టెన్స్ ఏంటి? కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు కర్గ్ ద్వీపం అనేది పర్షియన్ గల్ఫ్లో వెస్ట్ సైడ్ ఉంటుంది. పశ్చిమానికి దూరంగా ఇది కర్గ్ ద్వీపం ఉంటుంది. ఇది గల్ఫ్ ఆఫ్ హార్మూజ్కి 483 కిలోమీటర్ల దూరం, ఇరాన్ కోస్ట్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కేవలం ఈ ద్వీపం ఏంటంటే 20 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే 20 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. చాలా చిన్న ద్వీపం అనమాట అది. కానీ ఇంత ద్వీపంలో కూడా అక్కడ ఆయిల్ రిజర్వ్స్, అంటే ఇప్పుడు ఆయిల్ని స్టోర్ చేయడానికి 30 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ని అక్కడ స్టోర్ చేయొచ్చు అనమాట. అంత స్టోరేజ్ ట్యాంకర్స్ ఉంటాయి కర్గ్ ఐలాండ్లో. అంటే ఇరాన్ తాను ఎగుమతి చేసే ఆయిల్లో 90% అక్కడి నుంచే ఎగుమతి అవుతుంది. దీంతో పాటు ఇరాన్ ఎగుమతుల్లో 80% లిక్విఫైడ్ ఎల్పిజీలు, తర్వాత అక్కడ ఫెర్టిలైజర్స్, ఇంకా పెట్రోకెమికల్ లాంటి ఇంకా ఇతర ప్రొడక్ట్స్ని, ఫార్మాస్యూటికల్, ఇవన్నీ కూడా ఈ కర్గ్ ఐలాండ్ నుంచే అది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ కర్గ్ ఐలాండ్లో ఉన్న కర్గ్ సిటీ దగ్గర ఉన్న పోర్ట్ నుంచి ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్స్ని అది లోడింగ్ చేయగలిగింది అనమాట. 10 సూపర్ ట్యాంకర్స్ని. అంత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు అంటే, ఈ కర్గ్ ఐలాండ్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మినహాయించి ఈ కర్గ్ ఐలాండ్లో దానికి రక్షణగా ఉన్న ఐఆర్జీసీ, నేవీలు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ బేస్ని అటాక్ చేశాడు. ఇప్పుడు అవన్నీ నాశనం అయిపోయినాయి. ఇంకా కర్గ్ని ఇరాన్ రక్షించుకోవడం చాలా చాలా కష్టం అనమాట. అందువల్ల ఇప్పుడు దాకా ఐలాండ్ జోలికి వెళ్ళలేదు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే అక్కడ ఆయిల్ నాశనం అవుతే ప్రపంచ ఆయిల్ రేటు ఇప్పుడు $200 వెళ్ళిపోద్ది ఇరాన్ కోరుకున్నట్టు. కాబట్టి ఆయిల్ని చాలా B2 స్పిరిట్ బాంబర్స్, అమెరికా యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే యుఎస్ తనకు ఒక ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ 20 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో B2 మైటీ బాంబర్స్ ఆయిల్ ఎసెట్స్ అటాక్ చేయకుండా కేవలం మిలిటరీ, సివిలియన్ టార్గెట్స్ని మాత్రమే అటాక్ చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యుఎస్ అండి. అది సామాన్యమైన అటాక్ కాదు. అందరూ అక్కడ వారిని గమనిస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఒక బ్యూటిఫుల్ అటాక్ అనమాట. చాలా ప్రిసిషన్ అటాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కర్గ్లో ఐలాండ్ని రక్షించుకోవడానికి ఇరాన్కి ఎటువంటి సామర్థ్యం అక్కడ లేకుండా ఆయన క్రియేట్ చేశాడు. అంటే ఏంటి, ఈ కర్గ్ ఐలాండ్ని అమెరికా స్వాధీనం చేసుకోబోతుంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే అది పర్షియన్ గల్ఫ్, అక్కడ పైన ఉన్న ఇరాక్, ఈ బహ్రైన్, ఖతారు, కింద సౌదీ అరేబియా, కువైట్కి దగ్గరలో ఉంటారు. ముఖ్యంగా కువైట్, అక్కడ అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు 3000 మంది మెరైన్స్ని, అంటే అమెరికా సైన్యాన్ని అక్కడ మోహరించింది. అంటే కర్గ్ ఐలాండ్ని అమెరికా స్వాధీనం చేసుకోబోతుంది. అంటే ఇరాన్లో 30 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ స్టోరేజ్ని అన్నిటినీ స్వాధీనం చేసుకోబడుతుంది. అంటే ఇరాన్ యొక్క హార్ట్, ఇరాన్కి అతి శక్తి బలమైన ఏదైనా ఉందంటే కర్గ్ ఐలాండ్. ఇది అమెరికా పరం అవ్వబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ అటాక్స్ అనుకున్నాం. ఈ గ్రౌండ్ అటాక్ ముందు కర్గ్ ఐలాండ్ బేస్ చేసుకోబోతున్నారు. కాబట్టి ఇరాన్ పతనం అనేది కర్గ్ ఐలాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది వ్యూహంతో ట్రంప్ కర్గ్ ఐలాండ్ స్వాధీనం చేసుకోబోతున్నారు. ఇది రేపో మాపో ఏదో ఒక గంటలో అమెరికా దాని మీద సైనిక చర్య చేపట్టే అవకాశం ఉంది. అక్కడ నుండి అమెరికా హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్గా ఓపెన్ చేసి ఈ యొక్క కర్గ్ ఐలాండ్కి దగ్గరలో ఉన్న బుషేహార్ అనే సిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంకొక పోర్ట్ సిటీ ఉంటుంది. ఆ పోర్ట్ సిటీని తర్వాత ఆక్యుపై చేసుకుంటుంది. అంటే ఏంటి, అమెరికా గ్రౌండ్ అటాక్స్కి ప్రిపేర్ అవుతుంది, దీర్ఘకాలిక యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. కానీ అమెరికా అక్కడ నుంచి విత్డ్రాల్ చేసుకునే విధంగా ఎక్కడా కూడా కనపడడం లేదు. ఇప్పుడు ఈ కర్గ్ ఐలాండ్ మీద ట్రంప్ యొక్క దృష్టి పడింది అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది.